శివ, నేను అలా బిహేవ్ చేయడానికి కారణం ఏంటో తెలుసా? మిమ్మల్ని నేను అవమానించాలనో లేక మీరు నా చుట్టూ తిరగాలన్న ఉద్దేశంతోనో కాదు. నాతో మాట్లాడాలి, నన్ను ప్రేమించాలని. ఇన్నిసార్లు నేను నీ వెంట పడ్డా కూడా నువ్వు నాకు దూరం అవ్వాలని అనుకుంటున్నావు చూడు, అదేరా నీలో నాకు నచ్చింది. నీతో బతకాలని ఆశపడుతున్నాను. అది జరగదు. ఏ చెప్పినా నీకు అర్థం కాదు. ఇప్పుడు నాకు ప్రాబ్లం ఏంటో తెలుసా? నువ్వు నన్ను ఒప్పుకోకపోవడం, నాకు దూరం అవటమో కాదు, నీ మనసులో ఉన్నది బయట పెట్టకుండా దాస్తున్నావే, అదే నాకు పెద్ద ప్రాబ్లం. కనీసం నువ్వు ఇప్పుడైనా చెప్పకపోతే నేను నిజంగానే చేస్తాను. చస్తావు కదూ, చస్తావు కదూ, పోయి చావు పో. నీకేమైనా పిచ్చి పట్టిందా? చెప్తే అర్థం చేసుకోవా? నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. నువ్వు నాకు కావాలి శివ. నేను నీకు దక్కను ప్రియా. నా జీవితం నా చేతిలో లేదు. నీకు నా గురించి ఏం తెలుసు? నేనెవరో తెలుసా? నేనెవరో తెలుసా? మనసు, బుద్ధి, రక్తం వీటన్నింటిలోనూ సంతోషం కలగలిసిన శివ ఎలా ఉండేవాడు నీకు తెలుసా? హలో, ఎంతైంది? అయ్యో, మీటర్ అయింది. వచ్చేప్పుడు వేసానే. ఇక్కడుంది నీ మీటర్. ఏందమ్మా, నా చెవులో పూలు కనిపిస్తున్నాయా? ఇంతకీ నా మీటర్ ఎందుకు తీసావు? మేమందరం చెన్నై గర్ల్స్, ఇక్కడ హైదరాబాద్ హాట్, మేము హాట్. అసలే హీట్ గా ఉంటే మన మధ్య మీటర్ ఎందుకు, డబ్బు పెరుగుతుందని పీకేశాను. ఇప్పుడు చెప్పు, ఆటో చార్జ్ ఎంత? సుమారుగా 190 అయింది. మీటర్ మీద 10 రూపాయలు ఎక్స్ట్రా వేసి రౌండ్ ఆఫ్ గా 200. ఏంటి? ఒక పిల్లి కడుపున 3 కుక్క పిల్లలు పుట్టాయి. పక్కింటి కుక్కతో సాగించిన ప్రేమ కలాపని దీనికి కారణం. అమ్మో, ఇంకెన్ని దొరుకుతాయో. ఇది అమ్మాయిలుండే చోటు కాదు, అందరూ మగపిల్లలుండే చోటు. చచ్చు మేడం మనసు పెడితే రూమ్ దొరుకుతుందన్నారు. ఎవరు? మీ మనవరాలు. నా మనవరాలా? అది చెన్నైలో ఉంది కదా. నా బంగారు తల్లి, నువ్వు వస్తున్నట్టు ఫోన్ చేసి ఉండొచ్చు కదా. అవును, మీ అమ్మ ఎలా ఉంది? మీ నాన్న ఎలా ఉన్నాడు? ఇంత ప్రేమ ఉన్న దానివి ఎప్పుడైనా వచ్చి మమ్మల్ని చూసావా? గత 6 సంవత్సరాలుగా నిన్ను మేమే వచ్చి చూస్తున్నాం. ఏం చేయమంటావు తల్లి? మీ తాతయ్య నా పేన రాసిన ఈ మ్యాన్షన్ ని ఒక్క రోజు వదిలిపెట్టి వచ్చానే అనుకో, ఈ పోకిరి వెధవలంతా కలిసి ఈ మ్యాన్షన్ ని వేలంపాట్లో. హలో, నేను మధుని మాట్లాడుతున్నాను. మధు అంటే? మధు అంటే మధు. నా పేరు శివ. ఉన్నారా? నువ్వెవరు? నేను శివ ఫ్రెండ్ అని. ఒకే హాస్పిటల్ కలిసి పనిచేస్తున్నా. ఓహో, ప్లీజ్ శివని పిలవండి. హాయ్ శివ, మధు. చెప్పండి, ఏంటి సడన్ గా ఫోన్? హాస్పిటల్లో అన్నయ్య నీతో తప్పుగా బిహేవ్ చేశాడు. దాందేముందిలేండి, ఆయన డ్యూటీ ఆయన కరెక్ట్ గా చేశారు. ఇందులో బాధపడటానికి ఏమీ లేదు. నువ్వు బాధపడట్లేదుగా? అయితే ఓకే, బాయ్. బాయ్. థ్యాంక్స్. థ్యాంక్సా? ఇద్దరు ఒకే చోట పనిచేస్తున్నారా? నో, ఇలాగే ఫ్రీగా వదిలేస్తే మనమైపోతాం. ఓపెన్ గానే చెప్పేద్దాం, అదే కరెక్ట్. నేను మీతో ఒంటరిగా మాట్లాడాలి. ఒంటరిగానే ఉన్నాను. ఎవరు మధు? ఎవరు మధు? మీరు ఫోన్లో మాట్లాడారే ఆ మధు. ఆ అమ్మాయా? ఆ అమ్మాయే. మేమిద్దరం ఒకే హాస్పిటల్లో ఒకే చోట కలిసి పనిచేస్తున్నాం. లేదే, తను మీ ఫ్రెండ్ అని చెప్పింది. అవును, ఫ్రెండే. అంటే ఏంటి అర్థం? మీ ఇద్దరి మధ్య మ్యాటర్ గీటర్ ఏం లేదు కదా? ఏదో మ్యాటర్ అంటే? ఏదో మ్యాటర్ అంటే ఈ లవ్వు గివ్వు ఆ టైపు. ఇదంతా ఎందుకు అడుగుతున్నానంటే, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఇలా చూడు, ఇంకేం చెప్పొద్దు. నువ్వేం చెప్తావో నాకు తెలుసు. నీకు ఆల్రెడీ ఒక లవర్ ఉందనో, ప్రేమ అంటే ఇష్టం లేదనో, అసలు అమ్మాయిలంటేనే ఇష్టం లేదనో ఈ విధంగా ఏదైనా చెప్పాలని ట్రై చేసావనుకో, మర్డర్ తెలుసుగా, మర్డర్ చంపేస్తా.
తీసుకోమ్మా. ఈ ఫ్లూట్ కొనుక్కుంటే డబ్బులు తీసుకుంటాను, ఊరికే తీసుకోను. ఫ్లూట్ ఒక్కటి ఎంత ఖరీదు? 20 రూపాయలు సార్. ఉమ్. నీ దగ్గర మొత్తం ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి సార్. ఉమ్. ఒక్క ఫ్లూట్ ని 20 రూపాయలు ఇచ్చి తీసుకున్నారు, మళ్ళీ ఎందుకు 5 ఫ్లూట్లని 100 రూపాయలు ఇచ్చి తీసుకున్నారు? ఆ చిన్నపిల్లకు కూడా ఈ వయసులోనే కష్టపడి సంపాదించాలనే లక్ష్యం ఉంది. అది నాకు బాగా నచ్చింది. కష్టపడాలనే లక్ష్యం ఉన్న వాళ్ళని భుజం తట్టి ప్రోత్సహిస్తే చాలు, జీవితంలో పైకొస్తారు. కరెక్ట్. ఏంటి నేను అనుకున్నాను, మీరు చేశారు. నువ్వేమనుకున్నావు, నేనేం చేశాను? ఆ అమ్మాయికి 100 రూపాయలు ఇచ్చి ఫ్లూట్లన్నీ తీసుకోవాలని నేను అనుకున్నాను, మీరు అలాగే చేశారు. నేను మీ టైపే. అదేంటో తెలీదు, నేను అనుకున్నాను, మీరు చేశారు. మీరు చేసేదే నేను అనుకుంటున్నాను. మనిద్దరికి బాగా సింక్ అయిపోతోంది. బాబు, ఉమ్. మనకి సర్వ్ చేసేవాడికి డబ్బులు ఇచ్చారు, ఓకే. టేబుల్ క్లీన్ చేసేవాడికి ఎందుకు ఇచ్చారు? ఏంట్రా మనం ఇలాంటి పని చేస్తున్నావే అని అతనిలో ఆత్మన్యూనతా భావాన్ని చూశాను, అందుకే టిప్స్ ఇచ్చాను. ఇప్పుడు అతనికి ఒక సంతోషం, మనల్ని ఒకళ్ళు గౌరవిస్తున్నారే అని. అతను ఇంకా హుషారుగా పనిచేస్తాడు. ఒకటి తెలుసా? ఏంటి? నేను అనుకున్నాను, మీరు చేశారు. నేనే అతనికి 10 రూపాయలు ఇచ్చి అతని ఆత్మన్యూనతా భావం పోగొట్టాలనుకున్నాను, మీరు చేసేశారు. ఏంటో తెలీదండి, నాకు మీకు బాగా సింక్ అయిపోతుంది. హే వెయిట్ వెయిట్ వెయిట్, ఏంటి? దీన్ని పట్టుకుంటారా? ఆ? పట్టుకోండి, నే- కొంచెం పట్టుకోండి. ఉమ్. ఏమైంది? ఏమైంది? నా 1 రూపీ ఇరుక్కుపోయింది, బయటికి రాదేమో. ఇంతేనా? మిషన్ రిపేర్ అయి ఉంటుంది, రా వెళదాం. ఆ? వెళదామా? పోయింది మీ డబ్బా, నా డబ్బు పోయింది. ఆ, హలో. ఉమ్. ఎందుకు అంటించారు? డబ్బును నువ్వే 1 రూపాయి వేసి బాధపడిపోతూ ఉంటే ఆ 1 రూపాయి కూడా అవసరమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు 1 రూపాయి వేసి బాధపడకూడదు కదా, అందుకనే. నేను అనుకున్నాను, నువ్వు చేసేసావు. నువ్వు చేస్తున్నదే నేను అనుకుంటున్నాను. అదేంటో తెలీదు, మన ఇద్దరికి అలా సింక్ అయిపోతుంది. ఇదేగా నువ్వు చెప్పబోయేది? ఇక మీదట ఏది అనుకోకు, చెయ్యి, రా.